హలో ఆల్, వెల్కమ్ టు మూవీ యూనిట్. సప్తసరాగాలు దాటి సైడ్ ఏబీతో పేరు తెచ్చుకున్న శాండిల్వుడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ సుడి మామూలుగా లేదు. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ షూటింగ్ జరుగుతుండగానే మణిరత్నం దర్శకత్వంలో ఆఫర్ వచ్చిందనే వార్త ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తుతుంది. తగ్ లైఫ్ రిలీజ్ తర్వాత సఖీ లాంటి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్లాన్ చేసుకున్న ఈ కల్ట్ డైరెక్టర్ హీరో నవీన్ పాలిశెట్టితో చేతులు కలపబోతున్నారని చెన్నై టాక్. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న రుక్మిణి వసంత్ కు గత సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో దారుణంగా బోల్తా కొట్టగా, శ్రీమురళితో చేసిన భగీరా అన్ని భాషల్లో ఫెయిల్ అయింది. శివరాజ్ కుమార్ భైరతి రణ్గల్ కమర్షియల్ గా సక్సెస్ అయిన పర్ఫార్మెన్స్ పరంగా తనకు స్కోప్ దక్కలేదు. విజయ్ సేతుపతికి జోడీగా నటించిన ఎస్ ఈ శుక్రవారం విడుదల కానుంది. శివకార్తికేయన్ మద్రాసిలోనూ నటిస్తున్న రుక్మిణి వసంత్ కు చేతి నిండా సినిమాలున్నాయి, కానీ సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తోంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కలయిక నిజం కానుంది. చిరంజీవి, వెంకటేష్ కలిసి స్క్రీన్ మీద చూడాలని వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కోరిక నెరవేరనుంది. చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మెగా ఎంటర్టైనర్లో వెంకటేష్ 25 నిమిషాల పాటు కనిపించే ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని లేటెస్ట్ అప్డేట్స్. అధికారికంగా ప్రకటించలేదు, కానీ కాంబో అయితే నిజమేనట. కామెడీ టైమింగ్ తో చెలరేగిపోయే మెగాస్టార్ విక్టరీ వెంకటేష్లు ఇద్దరూ కలిస్తే జరిగే రచ్చని ఊహించుకోవడం కష్టమే. ఈ నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఈ మెగా మూవీలో నయనతార, క్యాథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిరు డ్యూయల్ రోల్ అనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. బీమ్స్ సంగీతం సమకూరుస్తుండగా వైవా హర్ష, అభినవ్ గోమటం లాంటి యంగ్ కమెడియన్స్ ఇందులో భాగం కాబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నాంలో అద్దరగొట్టిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఇప్పుడు ఈ సినిమాలోనూ చిరుతో అల్లరి చేయబోతున్నట్టు తెలుస్తోంది. జానర్ బయటికి చెప్పలేదు, కానీ ఘరానా మగుడు, రౌడీ అల్లుడు తరహాలో మాస్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ రూపొందబోతుందట. కోలీవుడ్ లోనే కాదు, ఇప్పుడు మన దగ్గర కూడా హాట్ టాపిక్ గా మారిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. మే 1 సూర్య రెట్రోతో పాటు విడుదలైన ఈ కామెడీ కమ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కు తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. శశికుమార్, సిమ్రాన్, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు అభిషాన్ జీవింద్ దర్శకత్వం వహించారు. శ్రీలంక నుంచి చెన్నైకు వలస వచ్చిన కుటుంబం ఒక కాలనీలో చేరాక అక్కడ మనుషులతో ఏర్పడే సంబంధ బాంధవ్యాల బ్యాక్డ్రాప్ మీద టూరిస్ట్ ఫ్యామిలీని తెరకెక్కించారు. దర్శకధీర రాజమౌళి సైతం టూరిస్ట్ ఫ్యామిలీని మెచ్చుకొని ప్రత్యేకంగా ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో చూసిన బెస్ట్ మూవీ ఇదని, ఖచ్చితంగా చూడమని రికమెండ్ చేస్తూ మెసేజ్ పెట్టడం కలెక్షన్లు పెంచేలా ఉంది. ఇప్పటిదాకా 70 కోట్ల దాకా వసూలు చేసిన ఈ సినిమా 100 కోట్లను చేరుకోవడం దగ్గరలోనే ఉంది. దీని పోటీ తట్టుకోలేక సూర్య చేతులు ఎత్తేయడం అక్కడి ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ గా చెప్పుకుంటున్నారు. అన్నట్టు టూరిస్ట్ ఫ్యామిలీ డబ్బింగ్ లేదా రీమేక్ కావడం డౌటే, ఎందుకంటే ఈ నెలాఖరులో అన్ని భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ ఉండవచ్చని వినిపిస్తోంది. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న నితిన్ కు వచ్చే నెల జూలై 24 విడుదల కానున్న తమ్ముడు సినిమా చాలా కీలకం కానుంది. ఇప్పటికే పలు వాయిదాలతో విపరీతమైన ఆలస్యం జరిగినప్పటికీ నిర్మాత దిల్ రాజు కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేశాక దర్శకుడు వేణు శ్రీరామ్ గ్యాప్ తీసుకున్నారు. ఆ క్రమంలోనే తమ్ముడు కథ రాసుకొని పెద్ద బడ్జెట్ తో తెరకెక్కించేలా ఎస్వీసీ సంస్థని మెప్పించగలిగారు. ఒక్క యాక్షన్ ఎపిసోడ్కే 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టడం చర్చనీయాంశమైంది. తమ్ముడులో పలు విశేషాలున్నాయి. ఒకప్పుడు స్వయంవరం, మనసున్న మహారాజు లాంటి హిట్ మూవీస్ తో మెప్పించిన హోమ్లీ హీరోయిన్ లయ ఇప్పుడు ఈ సినిమాలో నితిన్ అక్కగా ముఖ్యమైన పాత్రతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తోంది. కాంతారాలో మెప్పించిన సప్తమి గౌడ తమ్ముడులో ప్రధాన కథానాయకిగా, సిస్టర్ సెంటిమెంట్ తో పుష్కలమైన యాక్షన్ ఎలిమెంట్స్ ఈ మూవీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్ ఇలా హ్యాట్రిక్ డిజాస్టర్లతో కుదేలైన నితిన్ కి అత్యంత అవసరంగా హిట్ అవ్వాల్సిన బాధ్యత తమ్ముడి మీద ఉంది. లేటు వయసులో విశాల్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు.
హీరోయిన్ సాయి ధన్సికాను జీవిత భాగస్వామిని చేసుకోబోతున్నట్టు నిన్న యోగిడా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇద్దరు స్టేజ్ మీద ప్రకటించారు. ఆగస్టు 29 ఈ వేడుక ఉంటుందని డేట్తో సహా చెప్పేశారు. చాలా సంవత్సరాలుగా విశాల్ వివాహం మీడియా టాపిక్ గా ఉంటూ వస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, అభిరమి ఇలా రకరకాల పేర్లతో కథనాలు వచ్చేవి. ఒక దశలో అదిగో పురి ఇదిగో తోక తరహాలో రేపే పెళ్లి అన్న రేంజ్లో హడావిడి జరిగిన సందర్భాలు చాలా ఎక్కువ. ఫైనల్గా వాటిని చెక్ పెట్టింది. 47 వయసులో విశాల్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ధన్సిక వయసు 35. ఆమె గత 3 సినిమాలు తెలుగులోనే రూపొందాయి. షికారు, అంతిమ తీర్పు, దక్షిణ ఒకదాంతో మరొకటి పోటీ పడుతూ డిజాస్టర్ అయ్యాయి. 2006లో ఇండస్ట్రీకి వచ్చిన ధన్సిక కబాలీలో రజనీకాంత్ కూతురిగా నటించి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి, కానీ సక్సెస్ రేట్ పెద్దగా లేకపోవడంతో స్టార్ స్థాయికి చేరుకోలేకపోయింది. చెన్నైలో నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని శపథం చేసిన విశాలన్న మాట ప్రకారమే దాన్ని ఫినిషింగ్ స్టేజ్కి తీసుకొచ్చారట. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సంబరాలు మామూలుగా లేవు. యమదొంగ రిలీజ్తో పాటు వార్ 2 టీజర్ సెలబ్రేషన్స్ ని ఘనంగా చేసుకుంటున్నారు. నిన్ను చూడాలనితో రామోజీరావు బ్యానర్లో డెబ్యూ చేసిన తారక్ చాలా చిన్న వయసులోనే సింహాద్రి రూపంలో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం అప్పట్లో సంచలనం. జూనియర్ సినిమాలు నిర్మాణంలో ఉండగానే బయ్యర్లు హక్కుల కోసం ఎగబడడం చూసి ట్రేడ్ నివ్వెరబోయింది. ఆంధ్రావాలా ఆడియో వేడుకని నిర్వహించిన తీరు ఇప్పటికీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకునే స్థాయిలో జరిగింది. అంచెలంచెలుగా కెరియర్ని ఒక క్రమ పద్ధతిలో పేర్చుకుంటూ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్క మాస్ సినిమాలు చేస్తూనే ఇంకోవైపు నాన్నకు ప్రేమతో లాంటి స్టైలిష్ ఎంటర్టైనర్లతో అన్ని వర్గాల ఆడియన్స్కి దగ్గరయ్యాడు. టెంపర్ నుంచి తారక్కు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. జనతా గ్యారేజ్తో మొదలుపెట్టి దేవరా దాకా జూనియర్ ఎదిగిన తీరు అభిమానులకు స్ఫూర్తిదాయకం. జపాన్ లాంటి దేశాల్లోనూ ఫ్యాన్ బేస్ ఉన్న తారక్ వార్ 2, దేవరా 2, డ్రాగన్లతో అంతర్జాతీయ స్థాయిలో చేరుకుంటాడని ఫ్యాన్స్ నమ్మకం.